మేము జస్ట్ హ్యావ్లాక్ ఐలాండ్ నుంచి ఇది నీల్ ఐలాండ్, ఇది ఫెర్రీలో ఇక్కడికి వచ్చాం. ఫెర్రీలో జస్ట్ ఒక 1 అవర్ పట్టింది. అండ్ ఇది వచ్చి సీ శాండ్ రిసార్ట్. ఈ ఐలాండ్ మొత్తం అంతా కలిపి ఆల్మోస్ట్ 7 కిలోమీటర్స్ రేడియస్లోనే ఉంటుందంట మొత్తం. ఇక్కడికి దగ్గరలో ఒక న్యాచురల్ బీచ్ అని ఒకటి ఉందంట. అండ్ సన్సెట్ పాయింట్ అవుట్ బాగుంటుంది అన్నారు. అండ్ అదర్ బీచ్ చూడడానికి వెళ్తున్నాము. వీలైతే మీకు ఆ 3 పాయింట్స్ నేను వ్లాగ్లో చూపిస్తాను. ఓకే, బాయ్. నేచురల్ బీచ్ దగ్గరికి వెళ్తున్నాము. ఒక 500 మీటర్స్ వాక్ ఉంటుంది. సో ఈ వాక్ లెట్స్ సీ అక్కడ ఏముంటుందో, ఎలా ఉంటుందో. సో చూస్తున్నారు కదా, ఇది ఇక్కడంతా ఇట్లా రాళ్ళు ఉంటుంది. ఇదంతా మనం చాలా జాగ్రత్తగా నడవాలి, ఎందుకంటే బాగా నాచుపట్టేసి ఉన్నాయి ఈ రాళ్ళన్నీ. సో స్లిప్పరీగా ఉంది. కొంచెం అటు ఇటుగా నడిచామంటే జారి కింద పడ్డామంటే దెబ్బలు మాత్రం గట్టిగానే తగులుతాయి. పీతలు చూసారా, చిన్న చిన్న పీతలు ఇంక ఇలాంటివి చాలా కనిపిస్తాయి ఇక్కడ. సో జాగ్రత్తగా ఉండండి. ఫైనల్లీ వచ్చేసాం. ఇది ఒక 5-10 మినిట్స్ పట్టింది ఇదంతా నడవడానికి అక్కడి నుంచి ఇక్కడికి. సో ఇక్కడికి వచ్చి చూస్తే అదిగోండి కనిపిస్తుందా, ఇది న్యాచురల్గా ఏర్పడిన బ్రిడ్జ్ అనమాట. సో ఇదైతే ఇక్కడ అందరూ చాలా బాగా ఫొటోస్ అవి దిగుతున్నారు. అండ్ ఎదురుగా చూస్తే సన్సెట్ టైం అవుతుంది, చూడడానికి చాలా అందంగా ఉంది. అండ్ ఇది చూసారా, సో 42 degrees ఎండలో ఇదంతా నడిచి వచ్చేటప్పటికి ఇంకంతే. ఇక్కడ దారిలో మళ్ళీ రిటర్న్లో చిన్న చిన్న షాప్స్ ఉంటాయి, అవేవో సరదాగా చూసాము. ఈ బ్యాగ్స్ అవి ఫ్యాన్సీగా పిల్లలకి అది బాగుంటాయి. సో తర్వాత అక్కడి నుంచి మేము ఈ సన్సెట్ చూడడానికి ఈ లక్ష్మణ్పూర్ బీచ్ సన్సెట్ పాయింట్కి వచ్చామన్నమాట. సో ఇక్కడ కూడా జనాలు ఆల్రెడీ చాలామంది వచ్చి కూర్చొని ఉన్నారు సన్సెట్ చూడడానికి. ఇక్కడ ఏముండవు, కింద కూర్చొని చూడాలి. సో నాకు కొంచెం కింద కూర్చోడానికి నేను ఆలోచిస్తూ ఉంటే ఈలోపు మా ఆయన గారు చూసారా, అది మోసుకొని వచ్చారు అక్కడి నుంచి నేను కూర్చోడానికి అనమాట. సో ఇక హ్యాపీగా దాని మీద కూర్చొని కాసేపు ఆ సన్సెట్ అయ్యేదాకా చక్కగా చూసేసి ఇందరం కాసేపు ఎంజాయ్ చేసి అక్కడ ఐస్ ఫ్రూట్స్ ఏవో దొరుకుతాయి తినేసి వెళ్ళిపోయాం.